ఇంట్లో వెజిటబుల్స్ లేనప్పుడు 2 నిమిషాల్లో ఈ విధంగా గార్లిక్ ఫ్రైడ్ రైస్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన వెల్లుల్లిని 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక 1 గ్లాస్ రైస్ని ఉడికించి చల్లార్చుకుని వేసుకోవాలి. ఇందులోని రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చివరిగా అరచెక్క నిమ్మరసాన్ని పిండి కొద్దిగా కొత్తిమీర తరుగుని కానీ స్ప్రింగ్ ఆనియన్స్ని కానీ వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతే, వేడి వేడి గార్లిక్ రైస్ తయారైపోయింది. మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వరకైనా ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు కావాలన్నా తినేయొచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లోకి పంపడానికి కానీ ఆఫీస్కి తీసుకెళ్ళడానికి కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.